SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Aniya, super. Hey, నీకు ఎక్కడ పని? బయటికి పో. La 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 la. La 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 la. La 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 la. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. La 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 la. ఎరా మొక్కాయ వేసుకుని లేడీస్ బస్ ఎక్కితే తెలియదు అనుకున్నావా? దిగరా నువ్వు. సార్ దిగు. ప్లీజ్ సార్ నువ్వు సార్ దిగాలి నువ్వు. సార్ కాలేజ్ లాస్ట్ చేస్తాను మళ్ళీ అవకాశం రాదు సార్ ఒక్కసారి తనతో మాట్లాడేసి వెళ్ళిపోతాను సార్ సార్ ప్లీజ్ సార్ కృష్ణ ఎలా ఉన్నాడు? నిన్ను కాపాడి అతను చచ్చిపోయాడు.
నిద్దట్లో కూడా మా మీద నీకు ఎంత ప్రేమమ్మా. Donc voilà, vous avez un cadavre ici. Comme vous pouvez le voir, il est mort et bien mort. On a des traces de nécrose sur le côté. మళ్ళీ ఆ డ్రీమ్ వచ్చింది. ainsi que sur le flanc droit. మొదలెట్టకు మళ్ళీ నీ తొక్కలో డ్రీమ్ గురించి. Plaisir. ఇప్పటికి 1000 టైమ్స్ చెప్పావు. Ici, on peut ఈ s'apercevoir రోజైనా వాడి ఫేస్ చూసావా? dans un clavier, లేదే, ఆ వెలుగులో చూడలేకపోయాను. కానీ ఐ లవ్ యూ చెప్పావు. post-mortem. అదే నాకు అర్థం కావట్లేదే. ఎందుకంటావు? దీన్నే మెడిసిన్ లో మెంటల్ అంటారు. Silence! On me laisse parler, on a un peu de respect pour ce... ఒకవేళ నీ కలలోకి వచ్చింది ఆ తిరుపతి వెంకన్న మోడర్న్ అవుతారేమో. వెటకరమా? అది కాదే, అతని మొహం అంతా వెలిగిపోతోంది అది ఇది అంటుంటావుగా, అందుకు. ఆశ, ఆ కళ మాత్రం నిజమైతే అతను ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. It's not an original gun. What? Stop it! They're my friends. Sorry, ma'am. Just go away. Okay, ma'am. I'm so sorry, Richard. This Really is too sorry. bad. Don't ruin your friendship. Come on, let's go. This is not the way to treat your friends. He is the person who is the mastermind behind the bomb blast which happened in Mumbai, Delhi, Hyderabad and Meerut. Excuse me? According to Indian intelligence report, this man is staying along with his gang here for the past 6 డాడీ, months. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఎక్కడికెళ్ళినా ఈ వెదర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనా? So what? Ma'am, you have to go now. Right now. Dad, Sorry, gentlemen. So, exhibit his photographs in all the hotels, public places and malls. We have to nab him immediately. Alors, on est venu faire les paysans ici. Combien de temps faudra-t-il pour faire les passeports? On a donné tellement d'argent et on n'a pas reçu les papiers. Quelqu'un nous a vus? Ne te fâche pas. 2-3 jours, c'est son boulot et on aura les papiers. మీ డాడీకి ఉన్న థ్రెట్ తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? థ్రెట్ ఆయనకు కాబట్టి సెక్యూరిటీ కూడా ఆయనకే ఇవ్వండి. లీవ్ మీ అలోన్. టెర్రరిస్ట్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ డాడీని బ్లాక్మెయిల్ చేస్తే యూ హ్యావ్ టు ఫాలో ది ప్రోటోకాల్. You just shut up, okay? శ్రవంతి, ఏంటా మాటలు మర్యాద లేకుండా? అతను ఎవరనుకుంటున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఓహో, నాకంటే అతనే ముఖ్యం అన్నమాట. అది కాదు శ్రవంతి. ఎందుకు సార్ పాప మనసు బాధ పెడతారు? శ్రవంతి, నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? కొంచెం అర్థం చేసుకో. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా డాడీ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ టైం అయింది. సరే, నేను యుఎస్ వెళ్తున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. జాగ్రత్తమ్మా. ఓకే డాడీ. ఏంటండి మీ మేనలుడు ఎప్పుడు గొడవలు కొట్లాటలు. 2 నెలలుగా ఒకసారైనా పోలీస్ స్టేషన్ రాందే అది నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని. జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారికి అతను క్షమించి వదిలేస్తున్నా. వచ్చేస్తారన్నయ్య, 5 minutes లో అందరూ వచ్చేస్తారు. ఏమైనా దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయావు? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడో వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టకుండా తిట్టాడు. ఎందుకు ఆయనకి బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడికి చెప్పు బాబాయ్. ఎరా, అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? జస్ట్ మిస్. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. చా, మగపిల్లడైతే ఇచ్చేవారు కదా. చిచి, మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళయింది,
ఒక్కసారి మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అన్నయ్య, పొద్దున్న నా పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి? ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయ మాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా? కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడి సంగతి. 2000 కోసం ఛీ, సిగ్గులేదు. నీకు తెలిసిపోయిందా? ఛీ, సరే పద. సైలెన్స్ సైలెన్స్. హై, మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళకడం? మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే, ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది. అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా? మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి. ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ నా పేరు ఎందుకు వెళ్ళలేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి, నువ్వు ఆపే. నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి. మీ ఇల్లు తెలుసు. స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తా. అయ్యో, ఓకే, go. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. రేవతి, నన్ను మెడికల్ కౌన్సిల్లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించావురా. మరేమనుకున్నావు? రే నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్సే లేదు. రే రామ్. ఏ రాఘవ, అనయ్య. వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఎరా నన్నే. బాబాయ్, చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్ గా ఉంటున్నాం. ఇంకేమైనా తీసుకెళ్తాడు? నాన్సెన్స్. ఇంట్లో ఇంతమంది ఉండి కూడా స్రవంతి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు. బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నాన్న, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఏ రామ్, ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా? ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరది? నేను సుకన్యని. సుక్కు నువ్వమ్మా. ఆఫ్టర్ ఆల్ 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటో తెలుసా? తెల్లాలి మన లగేజ్ మోస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. నీకు బాగా ఎక్కువైందిరా. ఇండియాకి చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రేయ్ రమ్య, ఎక్కడో కాలుతున్నట్టుంది. రేయ్ ఇంకా మాట్లాడేదిరా. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల తిప్పేవాడు కదరా. ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? రే 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 జీవితంలో కొంతమంది చూసి ఏర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాన్, మన ఇంటికి నేను.
నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. ఏయ్ రామా ఇలా ఇలా ఏ రామ్ ఎలా ఉన్నావు? లోపలికి వెళ్ళండి. చెప్పు అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుంది. Excuse me, sir. Passport, Yeah. please. ఎస్ Thank you. కీప్ ద చేంజ్. ఎక్కడున్నాను? కుక్క దగ్గర. కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా రే 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 పప్పినంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు ఒక హలో? ప్లేట్ పట్టురా మర్చిపోకే. ఆ? అది సరే గాని నువ్వేంట్రా ఆ, పాప ఓకే. రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఆ, ఓకే, ఓకే. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా, తిరగాలి ఫోన్ కదా? ఇవ్వు. ఆ? ఇదిగోండి బావగారు. రే డాడీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. వైన్ డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు. నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి 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 ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను, పడ్డాడు. అన్నయ్య మరి ప్యారిస్ లో బ్రాంచి ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటిలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తా అన్నావు. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ఇప్పుడు నేను ఎందుకు ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పంచలేదంటావట కిలో కిలో క్యాబేజావా మొత్తం ఒకేసారి మెక్కావా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తెలియరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమాయకుల్లాగా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి, లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది. ఒక బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళలేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్, I'm your mummy. Coffee, please. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పుల్లారెడ్డి అమ్మ అన్సీ అమ్మగారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకున్న పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా?
నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో. ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను. కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ పంపించానని నువ్వనుకుంటున్నావు. వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది, సూసైడ్ కేసా?